మన జీవితంలో అన్నీ భగవంతుడిపై భారం వేయకూడదు. మన ప్రయత్నం మనం చేసి ఆపై దేవుణ్ణి ప్రార్థించాలి. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకుని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. విలువలేని వస్తువులను ఇంట్లో ఉంచడానికి ఎవ్వరూ ఇష్టపడరు. లేనిపోని ఆలోచనలను మాత్రం మనసులో ఉంచడం ఎందుకు? వస్తువు విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత హోదాగా భావిస్తారు. ఆలోచన ఎంత శుద్ధంగా మరియు దివ్యంగా ఉంటుందో అంతగా మనసు హాయిగా ఉంటుంది. విలువైన వస్తువులు ఎన్ని ఉన్నాయని లెక్కించడం కంటే విలువైన ఆలోచనలు ఎన్ని చేస్తున్నామని లెక్కిస్తే మనసు యొక్క నిండుతనం తెలుస్తుంది. నువ్వు ప్రేమించే వస్తువులను ఎప్పటికైనా నువ్వు ద్వేషించవలసి రావచ్చు. నువ్వు భయపడే వాటికి నువ్వు ఏదో ఒక రోజు ఎదుర్కోవలసిన పరిస్థితి కలగవచ్చు. నీకున్న వాటిని ఏదో ఒక సమయంలో నువ్వు పోగొట్టుకోవలసి రావచ్చు. నువ్వు అతిగా ప్రేమించే వారిని అనుకోని పరిస్థితుల్లో నువ్వు కోల్పోవచ్చు.